నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్తో 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ రాజకీయాలు చాలా రసవత్రంగా మారాయి. అధికారం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుంది. అధికార వైసీపీ మాత్రం ఈసారి కూడా తమదే అధికారం ఉన్న ధీమాతో ముందుకెళ్తుంది. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతల కుటుంబాలు కూడా ప్రచారంలో మేము సైతం అంటున్నాయి. నిన్నటిదాకా భర్త చాటు భార్యలుగా ఉన్న వారంతా ఇప్పుడు పోటీలో ఉన్న తమ భర్తల కోసం భార్యల ప్రచారంలో దూకుడు మీద ఉన్నారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుందంటారు. ఇది అక్షర సత్యం. ఇప్పుడు ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగారు. ఎప్పుడు రాజకీయాల వైపు చూడని వారు తమ భర్తల కోసం ప్రచారం చేయడానికి సిద్ధమవుతుండడంతో జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన భర్తను అకారణంగా జైల్లో పెట్టారని నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట పర్యటనలు సాగించి రాజకీయాల్లో తాను రాణించగలనని నిరూపించారు. మరోవైపు సీఎం జగన్కు అండగా ఆయన భార్య భారతి, నందమూరి బాలకృష్ణకు మద్దతుగా ఆయన భార్య వసుంధర, నారా లోకేష్కు అండగా భార్య బ్రాహ్మణి ఎన్నికల ప్రచారానికి సిద్ధపడుతున్నారు. దీంతో వారేం మాట్లాడతారు, వారి డైలాగులు ఎలా ఉంటాయని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కడపలో వైఎస్ కుటుంబానికి ఈ ఎన్నికలు చాలా కీలకం. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఇప్పటికే షర్మిల కడపలో తిష్ట వేశారు. సోదరుడు జగన్ను టార్గెట్ చేసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని, హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిలను ఎదుర్కోవాలంటే భారతి తప్పనిసరిని జగన్ భావిస్తున్నారు. అందుకే జగన్ తరపున భారతి పులివెందుల్లో ప్రచారం చేయనున్నారు. పోలింగ్ వరకు అక్కడే గడపనున్నారు. జగన్ సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చాలా ప్రచారాల్లో పాల్గొనాల్సి ఉంది. పులివెందుల్లో భారతి తానే ప్రచారాన్ని నిర్వహిస్తానని భరోసా ఇస్తున్నారు. ఇకపోతే బయట ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వాటికి దూరంగా ఉండే వ్యక్తిగా వైఎస్ భారతికి మంచి పేరుంది. అచ్చం కడప యాసలో ప్రతి ఒక్కరితో కలిసిపోయే స్వభావం ఉన్న భారతి పట్ల పులివెందుల ప్రజలకి మంచి ఆదరణ ఉంది. ఎలాగైనా గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలన్న ఉద్దేశంతోనే భారతి ప్రచారానికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే వైఎస్ భారతి తండ్రి దివంగత ఈసీ గంగిరెడ్డికి పులివెందుల్లో మంచి పేరుంది. ఎన్నికల నేపథ్యంలో అనేక సార్లు జగన్ కోసం భారతి ఎన్నికల ప్రచారం చేశారు. జగన్కి 1,00,000 మెజారిటీ కోసం తాజాగా వైఎస్ భారతి రంగంలో దిగుతున్నట్టు తెలుస్తోంది. ఇటు మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు. కుప్పంలో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే అక్కడ భర్తకు మద్దతుగా నిలవాలని భువనేశ్వరి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రచారాల్లో చంద్రబాబు ఉండగా కుప్పంలో మాత్రం అన్నీ తానై వ్యవహరించాలని భువనేశ్వరి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 19 మధ్యాహ్నం 12:33 భారీ ర్యాలీతో భువనమ్మ నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నిజం గెలవాలి ద్వారా భువనేశ్వరి జనంలోకి వెళ్లారు. టీడీపీ లక్ష్యాల గురించి, చంద్రబాబు మళ్లీ సీఎం కావాల్సిన అవసరం గురించి జనానికి వివరించారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కూతురిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటు మంగళగిరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్ కోసం కూడా ఆయన భార్య బ్రాహ్మణి కూడా ప్రచారం చేయనున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరిలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. బ్రాహ్మణి కూడా అక్కడే క్రియాశీలక పాత్ర పోషించారు. ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టీడీపీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన భార్య బ్రాహ్మణి మంగళగిరిలో భర్తకు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆమె ఒక విడత పర్యటన కూడా పూర్తి చేశారు. పోలింగ్ వరకు మంగళగిరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హిందూపురం నుంచి 3వసారి బాలకృష్ణ బరిలో దిగుతున్నారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బాలకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అందుకే హిందూపురంలో భర్తకు మద్దతుగా ప్రచారం చేయాలని వసుంధర నిర్ణయించుకున్నారు. మొత్తానికైతే గతంలో ఏ ఎన్నికల్లో లేని హడావుడి నడుస్తుంది. పతుల విజయం కోసం సతుల ఆరాటం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఇటు నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ భార్య రమాదేవి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా ప్రచారం చేయనున్నారు. ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్నారు. వీరి ప్రచారం ఎంత మెజారిటీ పెంచుతుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే సపోర్ట్తో
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.